నమస్తే. మొత్తానికైతే దేశవ్యాప్తంగా జరిగిన 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అయితే 3 రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసేసింది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కొలగాని శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్నగారు నమస్తే. చెప్పండి, మొత్తానికి అయితే 3 రాష్ట్రాల్లో విజయం సాధించారు, ఎలా అనిపిస్తుంది? ముందే ఊహించారా? ఎందుకంటే పుదుచ్చేరి అస్సాము ఆల్రెడీ ముందే ఊహించాం, కానీ ఇది 50% అవకాశాలు ఉండే. సో ఎలా చూస్తారు? ఈరోజు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో విజయభేరి ముగించింది భారతీయ జనతా పార్టీ. దీనికి ప్రధాన కారణం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా అమిత్ షా గారి నాయకత్వంలో, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ గారి నాయకత్వంలో ఈరోజు 3 రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తలను అక్కడున్న టీఎంసీ గుండాలు, అంటే తృణమూల్ కాంగ్రెస్ గుండాలు ఎంతోమందిని చంపడం జరిగింది. అయినా కానీ అక్కడ కార్యకర్తలు బలంగా పనిచేయడం జరిగింది. ఒక్కటే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదం పశ్చిమ బెంగాల్లో పనిచేయడం జరిగింది. ఆ రకంగా మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అక్కడ ప్రజలు కోరుకోవడం జరిగింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సీఎంగా ఉన్న రోజులలో మనం చూసిన ఏ రకంగా అక్కడ సామాన్య జనాలను కానీ హిందువులను కానీ అక్కడున్న కార్యకర్తలను కానీ చంపడం జరిగింది. ఇది ఈ గుండా రాజ్యం పోవాలని అక్కడ ప్రజలు ఒక మార్పు దిశగా డబుల్ ఇంజన్ సర్కార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా అవకాశం రావడం జరిగింది. అలాగే అస్సాం రాష్ట్రంలో 3వసారి హైట్రిక్ విజయం సాధించడం జరిగింది. అంటే ఓవరాల్గా భారతదేశం మొత్తంలో అంటే భారతీయ జనతా పార్టీ అయితే దేశ రక్షణకు కానీ రాష్ట్రాల అభివృద్ధికి కానీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో సుద్ధా ఉన్నట్టయితే మనకు అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుందని ప్రజలు నమ్మకంతో ఇలా మరొకసారి బీజేపీకి ఆ రాష్ట్రాల్లో పట్టం కట్టడం జరిగింది. అలాగే రానున్న 2028 తెలంగాణ రాష్ట్రంలో సుద్ధా తప్పకుండా ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ కైవసం చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరేయడం జరుగుతుందని మరొకసారి తెలియడం జరుగుతుంది. మే 10 రోజు ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. సో మోడీ గారి ఎఫెక్ట్ ప్లస్ రానున్నది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ మీరు కరీంనగర్ అయితే క్లీన్ స్వీప్ చేసేసారు. సో గతంలో చూసుకున్నట్టయితే 4 నుండి 48 వచ్చినాయి బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సో ఎంఐఎం ప్రభావం ఇంతవరకు ఉంటుంది, ఇక్కడ చాలా తగ్గిపోయింది కరీంనగర్లో. ఇప్పుడు మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మనకు హైదరాబాద్కు మే 10వ తారీఖున రావడం జరుగుతుంది. దీనికి పెద్ద సంఖ్యలో మేము కరీంనగర్ నుంచి తరలి వెళ్ళడానికి కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉన్నారు. మనకు భారతదేశం మొత్తంలో చూసుకున్నట్టయితే మోడీ గారు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సుద్ధా అధిక స్థాయిలో నిధులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వకుండా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఒక కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారానే ఇలా అభివృద్ధి అనేది జరుగుతుంది. తప్పకుండా ఇక్కడున్న ప్రజలు సుద్ధా అది చూడడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ సుద్ధా మా బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు వేయడం జరుగుతుంది. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా తప్పకుండా హైదరాబాద్ను కైవసం చేసుకునే విధంగా ప్రణాళిక ఉండడం జరుగుతుంది. సో ఎట్లా ఉంది మొత్తానికి కరీంనగర్ విషయానికి వస్తే? ప్రొద్దున మీ కార్పొరేటర్లు ప్రొద్దున 8కే ఫీల్డ్ మీద ఫోటోలు పెడుతున్నారు, డెవలప్మెంట్ ఏదో ఒక కార్యక్రమంలో ఉంటున్నారు. సో మునుపున్న కార్పొరేషన్కు ఇప్పుడున్న కార్పొరేషన్ డిఫరెన్స్ ఎలా వర్క్ జరుగుతుంది? ఎటువంటి మేజర్ వర్క్స్ చేపట్టబోతున్నారు? మా పాలకవర్గం ఏర్పడి ఇప్పటికీ 2 నెలలు సమయం అయిపోయింది. ఈ 2 నెలల సమయంలో మా గౌరవ కార్పొరేటర్లు అందరూ ఫీల్డ్ మీదకి వెళ్ళి ముఖ్యంగా మా బీజేపీ కార్పొరేటర్లు కింది స్థాయి దాకా వెళ్ళి ప్రతి గల్లీలో వారి ప్రజల సమస్యను తెలుసుకొని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు తీసుకొచ్చిన సమస్యలను దశవారీగా వాళ్ళ కరీంనగర్ను సుందరీకరణ నగరంగా మౌలిక వసతులు కల్పించడంలో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మొన్ననే మేము డివిజన్కు ఒక 10 లక్షల జనరల్ ఫండ్ ద్వారా మొన్న తీర్మానం మొదటి కౌన్సిల్లో తీసుకోవడం జరిగింది. అలాగే ఈఐడిఎఫ్ నిధులు ఒక 50 కోట్ల ద్వారా నగర వ్యాప్తంగా 66 డివిజన్లో ఇప్పుడు టెండర్ ప్రక్రియ నడుస్తుంది. ఒక 15 రోజుల తర్వాత నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు 50 కోట్లతో చేపట్టడం జరుగుతుంది. అలాగే యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ నగర్ సహకారంతో దానికి వచ్చే విధంగా మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే గతంలో స్మార్ట్ సిటీ ద్వారానే చూసినట్టయితే 5 సంవత్సరాలు స్మార్ట్ సిటీ ద్వారానే కరీంనగర్ నగరపాలక సంస్థ అనేది ఒక రూపురేఖలు మారడం జరిగింది. అలాగే మరొక స్కీము యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సుద్ధా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ సహకారంతో తప్పకుండా యూసీఎఫ్
ఫండ్ వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చిన సమస్యలను అలాగే ప్రజలు ఏ నమ్మకంతోనైతే మా బీజేపీకి ఇక్కడ అవకాశం ఇచ్చారో బండి సంజయ్ గారి నేతృత్వంలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా మౌలిక వసతులు కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మొత్తానికి అయితే 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించారు. సో ఆ 3 రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కావచ్చు, సో తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు దిశగా బీజేపీ సుద్ధా ఇక్కడ జాతీయ నాయకత్వం కానీ మా రాష్ట్ర నాయకత్వం కానీ అక్కడ జాతీయ అధ్యక్షులు నితిన్ నబ్బీ గారు కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో మేము కింది స్థాయి నుంచి వెళ్ళి అన్ని అసెంబ్లీ గెలిచే విధంగా ప్రతి కార్యకర్త కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలలో ఒక మార్పు అనేది మొదలైంది. తప్పకుండా రానున్న రోజులలో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ జెండా మనకు ఏ రకంగా అయితే మనకు కాషాయ జెండా ఎగురుతుందో ఆ రకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, మొత్తానికి అయితే ఏకైక రాష్ట్రం కేరళలో కమ్యూనిస్టులు ఉన్నారు. నేటితోటి అది కూడా ఖలాస్ అయిపోయింది. కాంగ్రెస్ ముక్త భారత్ అనే పిలుపుతోటి వచ్చారు, కానీ ఇక్కడ కమ్యూనిస్టు దానికంటే ముందు కమ్యూనిస్టు ఖతమైంది. కమ్యూనిస్టులు ఈ రోజు జరిగిన ఎలక్షన్లతోనే వాళ్ళు అయిపోయింది వాళ్ళది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఇక మనకు తెలిసిన విషయమే. అక్కడ ఉన్న వ్యతిరేకత, లెఫ్ట్కు ఉన్న వ్యతిరేకతను వాళ్ళు అక్కడ ఏదో ఒక రాష్ట్రంలో రావడం క్యాచ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, పుండుచేరిలో కానీ, తమిళనాడులో కానీ కాంగ్రెస్ ప్రభావం ఎలాంటిది లేదు. అది అందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ అంటే ఒక అధినాయకత్వం, జాతీయ నాయకత్వం అనేది రాహుల్ గాంధీల గురించి వాళ్ళు చర్చించుకుంటారు. ఆయన ఎన్ని ఎలక్షన్లు ముందుకెళ్ళినా కానీ అన్ని ఎలక్షన్ల ఓటమి చెందడం జరిగింది. వారి అధినాయకత్వం నాయకత్వమే, జాతీయ నాయకత్వమే సరిగ్గా లేదు. ఇంకా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాలలో ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చిరు కానీ ఆ హామీలను అమలుపరచని ప్రభుత్వంగా ఇవాళ ప్రజలందరూ వ్యతిరేకంగా అతి త్వరలోనే వాళ్ళకు వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. త్వరలోనే కాంగ్రెస్ ముక్త భారత్గా త్వరలోనే చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.